హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో నోరూరించే మలై మటన్ తయారు చేసుకునే విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. 1/2 kg మటన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కుక్కర్ తీసేసుకుందాం. కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసేసిన ఫ్రెండ్స్. 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులోని 2 స్పూన్ల ఆయిల్ వేసేసిన. ఇప్పుడు మనము ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం. బిర్యానీ ఆకు ఒక 2, మరాఠీ ముక్క ఒక 2 వేసుకుందాం ఫ్రెండ్స్. మరాఠీ ముక్క, చూడండి ఫ్రెండ్స్, మనం ఇల్లు వేసుకునే మరాఠీ ముక్క. ఇలాచీలు 2 నుంచి 3 వరకు యాలకులు తీసేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ కుక్కర్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్లో మటన్ వేసేసిన దాన్ని కలిపేసుకుందాం నీట్గా. జీరసేపు కలిపేసుకొని ఫ్రెండ్స్ కలిపి పెట్టేసుకున్నా. సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఇలా పెట్టేసుకొని సాల్ట్ తీసుకొస్తాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా కలిపేసి పెట్టేసుకుందాం సాల్ట్ వేసి. చూడండి, సాల్ట్ వేసి ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ తీసేసుకుందాం ఫ్రెండ్స్. నేను 1/2 kg మటన్కి 2 గ్లాసులు వాటర్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం. ఇది మనం కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి పైన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసేసిన 2 గ్లాసులు. ఇలా కలిపి పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని చూడండి, మూత పెట్టేసుకొని 10 నుంచి 15 విజిల్ల వరకు మనం పొయ్యి పైన పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టి అల్లకు రెడీ అయ్యే పేస్ట్ రెడీ చేసేసుకుందాం. 2-3 ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 20 కాజు, 20 నుంచి 25 వరకు కాజు తీసేసుకున్నా ఫ్రెండ్స్. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కాజు వేసేసుకోండి. ఆనియన్వి ఇంకొకటి ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 సరిపోతాయి అన్నట్టు 1/2 kgకి 2 ఆనియన్, పెద్ద ఆనియన్ తీసేసుకున్నా. ఒక 20 నుంచి 25 వరకు కాజు తీసేసుకున్నా. 6 పచ్చిమిర్చి వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇవి బాగా మనం వేగనీయాలి. ఒక 5 నిమిషాల పాటు వేయాలి. చూడండి, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేగిపోయిన ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. మిక్సీ జార్లోకి వేసేస్తున్నాం. ఇప్పుడు మనం పేస్ట్ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని చూడండి, ఇలా వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసిన పేస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసిన కడాయి పెట్టేసుకుందాం పొయ్యి పైన. ఇందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. కడాయిలోని మలై మటన్ మసాలా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 2-3 స్పూన్ల ఆయిల్ వేసిన. 2 ఇలాచీలు వేసిన ఫ్రెండ్స్. 2 లవంగాలు, 2 నుంచి 3 వరకు లవంగాలు, 2 నుంచి 3 వరకు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు. చూడండి, అవి మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ ఆకులు మసాలా వేగిపోయినాక మనం ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా యాడ్ చేసేసుకున్నాం. పేస్ట్ ఆయిల్లోకి పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం అందులోకి యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేపుకుందాము. 2 నిమిషాల పాటు వేగనిద్దాం ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన పోతే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు మనం ఈ పేస్ట్ వేసుకున్నాం. ఇందులోకి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ తీసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, గోల్డ్ కలర్ వచ్చింది, వేగిపోయింది పేస్ట్ మొత్తం కంప్లీట్గా. ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అదే మిక్సీ జార్ నుంచి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకున్నాం ఫ్రెండ్స్.
2 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోకి 1/2 కప్పు పెరిగేసిన ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ మటన్కు 1/2 కప్పు పెరిగేసిన ఫ్రెండ్స్. చూడండి, కలిపెట్టుకుందాం ఒకసారి పెరిగేసుకొని. ఇప్పటిదాకా మనం ఉడకబెట్టుకున్న మటన్ తీసేసుకున్నాం, గ్రేవీలోకి మటన్ తీసేసుకున్నాము. చూడండి, మటన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. మటన్ యాడ్ చేసేస్తున్నాం ఇందులోకి. చూడండి, మటన్ వేసేసిన కలుపుకున్నాము ఒకసారి. చూడండి, ఇలా కలిపేసుకుంటాము. మీకు గ్రేవీ సరిపోదంటే ఇదే వాటర్ మళ్ళీ అందులోకి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. నాకైతే కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. నేను అదే వాటర్ పెట్టిన వాటరే అందులోకి తీసేసుకుంటాను. చూడండి, మీరు అదే మటన్ అదే వాటర్ తీసి ఇందులోకి వేసుకుంటా. గ్రేవీ కొంచెం తక్కువ అనిపించింది నాకు, అదే వాటర్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, 1 కప్పు వాటర్ అదే వేసేసుకుంటున్నాను నేను. నాకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలని, మీకు కావాలంటే వేసుకోండి. అదే వాటర్ వేసుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మన గ్రేవీ చిక్కగా వస్తే సరిపోతుంది. చూడండి, మటన్ వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిటికెడు మిరియాల పౌడర్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఒక చిటికెడు మటన్ మసాలా తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ మసాలా వేసేస్తున్నా. ఒక చిటికెడు మటన్ మసాలా, ఒక చిటికెడు ధనియాల పొడి తీసేస్తున్నాం. ఇందులోనే ఒక చిటికెడు ధనియాల పౌడర్ చూడండి ఫ్రెండ్స్ వేసేస్తున్నాం. ఒక చిటికెడు ధనియాల పౌడర్ వేసేస్తాం. ఒక చిటికెడు జీరా పౌడర్ తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, చిటికెడు జీరా పౌడర్ ఫ్రెండ్స్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిలో మనం మరబడిని తీసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేసిన మసాలాలు. ఇప్పుడు మనం మారబడిని తీసేద్దాం ఫ్రెండ్స్. ఒక చిటికెడు పాటు మారబడిని తీసేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, నేను మాత్రం చిటికెడు తీసేస్తున్నా. చూడండి, ఇక్కడ చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనవి వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను కట్ చేసి ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నా, అది యాడ్ చేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం కొత్తిమీర పుదీనా వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కలుపుకోండి ఒకసారి. ఇవన్నీ వేసి ఒకేసారి కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఉడికిపోయింది. ఇప్పుడు మలై మటన్ ఉడికిపోయింది. అందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఒక 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు మగ్గిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మగ్గింది. చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. మలై మటన్ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మలై మటన్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడికిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మలై మటన్. ఎంతో రుచికరమైన మలై మటన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.